నువ్వు ఒక స్టోరీ చెప్తాను వింటావా? ఒకరోజు దేవుడితో ఒక అబ్బాయి మాట్లాడాడంట. ఏమన్నా తెలుసా? నేను ప్రతి గుడికి వచ్చాను, ప్రతిసారి నేను అడిగాను తన నాకు ఇవ్వు అని చెప్పి దేవుడితో ఒక అబ్బాయి అన్నాడంట. దానికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చెప్పు. నువ్వు వచ్చిన ప్రతిసారి నీ సెల్ఫిష్గా నీకు కావాల్సింది అడిగావు, అదే వేలో తను కూడా కోరుతుంది కదా. తను వచ్చి తనకు కావాల్సింది ఏంటో తను అడిగింది, ఏ రోజు నిన్ను మాత్రం అడగలేదు అని చెప్పాడంట దేవుడు. అందుకే వాడికి కావాల్సింది దేవుడు తను చూడలేదు. ఇదంతా జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వీడికి కావాల్సిన వాళ్ళంతా వచ్చి వీడి ఇంటి దగ్గర ఏడుస్తున్నారంట. ఆ అమ్మాయికి కావాల్సిన వాళ్ళంతా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉన్నారంట. ఆ అమ్మాయి మెడలో తాడి కడుతున్నాడంట. వీడి మీద నీళ్లు పోతున్నారంట వీళ్ళ అమ్మ వెళ్ళినాక. ఆ అమ్మాయి ఏమో హ్యాపీగా మండపం, వీడు మాత్రం వాటర్ పోస్తున్నారా? నేను చెప్పేది, ఆ అమ్మాయిని నలుగురు చేత అక్షంతలు ఏడ్చుకుంటుంటే వీడు మాత్రం అంతమంది ఏడుస్తుంటే వీడి మీద పూలు పడుతున్నాయంట. 4 భుజాలు వీడిని మోస్తుంది. తను చచ్చిపోయాడు కదా, ఆమె వచ్చిందా? ఆమె వచ్చిందంటే తను వేరే వాడికి హ్యాపీగా ఉంది కదా. అంటే వీడికి కావాల్సింది ఏంటో అమ్మాయి హ్యాపీగా ఉంది. తను ఉందా లేదా? ఉంది. ఆ అమ్మాయి హ్యాపీగా ఉన్న రోజు వీడు బ్రతకక్కర్లేదు ఇంకా. ఎందుకంటే వీడికి కావాల్సిన అమ్మాయి హ్యాపీనెస్, వీడు అమ్మాయి హ్యాపీనెస్.